ప్రస్తుతం మనం వీరవాసులు ఏర్పాటు చేసినటువంటి పందెం బరిలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఇంటిల్లిపాది కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకుంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే పందెం రాయిలు పెరుగుతున్నారు. అట్లాగే ఈ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి చూడడానికి వచ్చేవారి సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతుంది. కోడి పందాలు ఇల్లీగల్ అని చెప్తున్నా కూడా కోడి పందాలకి ఈ 3 రోజుల పాటు ప్రభుత్వం నుండి అనధికార అనుమతి వస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇష్టంగా చూడడానికి వస్తారు. ఏదో ఒక పిక్నిక్ ఎగ్జిబిషన్కి వచ్చినట్టు ఈ విధంగా వస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు. సరే ఏంటి ఇక్కడ లక్షలాది రూపాయల పందాలు జరుగుతాయి అంటున్నారు, ఎంతవరకు వస్తాం ఏంటి? భోగికి హైయెస్ట్ పందెం జరిగింది, సంక్రాంతికి అని జరిగింది. ఈ పందాలు జరగడం అనేది సాంప్రదాయం కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే గేమ్ దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా, ఒకళ్ళు బండి పెట్టుకుంటారు, ఒకళ్ళు కారు పెట్టుకుంటారు, ఒకళ్ళు బంగారం పెట్టుకుంటారు. ప్రైజ్ మనీ అన్నది మేము పెట్టి ఒక రేంజ్లో ఎవరికాళ్ళే గొప్పగా ఒకళ్ళు కారు పెడుతున్నారు. అలాగా ఇవన్నీ పెట్టి ప్రోత్సహించడానికి మాకు సంవత్సరానికి ఈ 4 రోజులు ఇవ్వటం, ఈ పండగ సంప్రదించి దేశ విదేశాల నుంచి అందరూ ఇక్కడికి రావటం, మేము కుటుంబంలాగా కొన్ని వేల మందితో మేము ఉండటం, ఇదంతా ఆనందకరంగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే కుటుంబ ప్రభుత్వం మేము ఘన విజయం సాధించడం వల్ల మాకు వచ్చే ఆనందం రెట్టింపు అయ్యి మేము చాలా ఆనందంగా ఈ సంక్రాంతి సంబరాలు బాగా చేసుకోవడానికి భారీ ఎత్తున ఇదంతా చేయటం చాలా బాగుందని చెప్పేసి. గత 5 ఏళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మీరు. ఏకైక జడ్పీటీసీ జనసేన పార్టీ నుండి గెలిచిన తర్వాత ఏంటి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? పండుగ సంబరాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు? మాకు ఈ 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలకు పర్మిషన్ లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ మాకు అవన్నీ మాకు తెలియదు ఇవన్నీ. కానీ ఇప్పుడు మేము ప్రజలందరూ ఆనందోత్సవాలు ఉన్నారు కాబట్టి దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పేసి భారీ ఎత్తున మేము ఇలాంటి కార్యక్రమాలు చేసి మంచిగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలందరూ ఆనందాన్ని మరింత ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి మరి ప్రైజ్ మనీ అంటే ఇప్పుడు మహిళలు కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు, వారికి కూడా ఏమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు లేకపోతే ఏంటి? అసలు ఒక పెళ్లి జరుగుతున్నట్టు లేకపోతే ఏదో ఒక తిరణాలు జరుగుతున్నట్లు ఏర్పాటు చేశారు? ఖర్చు ఎన్ని? ఇదంతా చేయడానికి ఏంటంటే ఈ సంక్రాంతి అనేటప్పటికీ అన్ని కుటుంబాల కలయిక, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కుటుంబాలు కలిసి ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ సెల్ ఫోన్లు, మొబైల్ ఇదంతా ఎప్పుడు ఇంటర్నెట్ వచ్చిందో ఈ మొబైల్స్ వచ్చినాయో అంత దూరం అయిపోయి ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితి. అలాంటిది ఈ 4 రోజులు కుటుంబాలు నోటితో ఎదురుగుండా కళ్ళతో చూసుకుని అన్ని రకాలుగా కుటుంబాలు ఒక 10 కుటుంబాలు 20 కుటుంబాలు కలిసి భోజనం చేయటం కూడా కష్టమైన పరిస్థితిలో ఈ 4 రోజులే సంవత్సరానికి 365 రోజుల్లో ఈ 4 రోజుల్లోనే అందరూ సాంప్రదాయబద్ధంగా ఉండి ఈ కోడి పందాలని, అలాగే ముగ్గులు పోటీలు, వాలీబాల్ పోటీలు, గుర్రపు పందాలు, అలాగే కబడ్డీ పోటీలు, ఇలాగ అన్ని రకాలని ఈ 4 రోజులు 5 రోజులు ఎంజాయ్ చేస్తూ అనుభవించడానికి. ఎందుకంటే అందరూ పరిగెడుతూ జీవనాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. కానీ ఈ 4 రోజులు అంతా ఫ్రెష్ అవడానికి ఎవరు ఏం కోరుకొని ఏం ఆడాలనుకున్నారో ఆడుకోవడానికి కూడా మా కూటమి గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇవ్వటం. ఇది 3 రోజులు ఇచ్చారు, దాన్ని ఇంకో 2 రోజులు పెంచాలని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 3 రోజులు సరిపోవు మీకు. లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఓట్లేరు, ఎందుకంటే 4 సంవత్సరాలు ఇబ్బంది పెట్టి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 5 రోజులు పర్మిషన్ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో మీ అందరికీ నేను ఇలాగే ఉంటానని నిరూపించడానికి చూశారు. కానీ అది చేయలేకపోవడం, 4 సంవత్సరాలు ఏడిపించి ఒకసారి 4 సంవత్సరాలు ఎండబెట్టి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి కడుపు నిండా ఫుడ్ పెట్టి ఎత్తనంటే 4 సంవత్సరాల భోజనం మనం చేయలేం. కాబట్టి అలాగా మా ప్రభుత్వం కూడా అలాగ ఆలోచించదు. ఎందుకంటే దానికి మించే చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా చేస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను కూడా. అంటే ఇప్పుడు మీకు 3 రోజులు సరిపోదు, 5 రోజులు కావాలని అడుగుతున్నారు. 100% 5 రోజులు అన్నది ఏంటంటే ఈ బిజీ లైఫ్లో 5 రోజులైనా ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి అని మీ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు దీన్ని? ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒక ఏకైక జడ్పీటీసీ జనసేన జడ్పీటీసీ, మరి మీరు చెప్తారా ఆయనకి ఈ విషయం 5 రోజులు కావాలని? ఆయనకి తెలుసు. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మా జన సైనికులు ఏం చేసినా కూడా
ఎంత ఆయన హింసించినా కూడా కానీ ఇంత మాట కూడా అన్నకోకుండా ఆయన ముందుకే వెళ్తారు తప్ప మమ్మల్ని ఏమి ఎప్పుడు కూడా అడ్డుపడి వెళ్ళొద్దు చేయొద్దు అని అండు. కానీ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని చేయమంటారు. ఏ సామాజిక కార్యక్రమం చేసినా ఆయన దృష్టిలో పెట్టి మేము చేస్తూ ఉంటాము. అది మీ అందరికీ ప్రజలందరికీ తెలుసు, తెలియదేం కాదు. ఓకే, మొత్తం మీద చూసుకుంటే వీరవాసులు అయితే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని వండుతున్నాయి. మరోపక్క కోడి పందాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. జనసేన పార్టీ ఏకైక జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు మాత్రం 3 రోజులు సరిపోవట్లేదు పండగ చేసుకోవడానికి, 5 రోజులు ఉండాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్తున్నారు. సో 5 రోజుల పండగ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, వీరవాసురం నుండి.